ఆయనకు తెక్కుంది, లెక్క మాత్రం అసలే లేదు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎవరిని టార్గెట్ చేస్తాడో, ఎందుకు నోరు పారేసుకుంటాడో, మళ్ళీ ఎలా యూటర్న్ తీసుకుంటాడో చెప్పడం చాలా కష్టం. ఇలా ఉంటుంది ట్రంప్ తీరు. తిట్లతో మాట్లాడడం, మాటల్లో తిట్లను చేర్చడం, ఆ తర్వాత చిక్కుల్లో ఇరుక్కోవడం ఆయనకు కొత్తేం కాదు. భారత్ మీద ఇలాంటి పోస్టే చేసి ఇప్పుడు ప్రపంచంతో తిట్లు తింటున్నాడు. ఇంతకీ మనల్ని ఏమన్నాడు ట్రంప్ బాబాయ్? ప్రపంచం ఎలా రియాక్ట్ అయింది? లెక్కలేనంత తిక్కతో ట్రంప్ మాటలు, అర్థం లేని విమర్శలు చేస్తూ దిగజారుతున్న ట్రంప్. భారత్ టార్గెట్ గా అలాంటి వ్యాఖ్యలే చేసిన ట్రంప్. భారత్ నరక కూపమంటూ కించపరిచే వ్యాఖ్యలు. ట్రంప్ వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్ ఇచ్చిన భారత్ పై వ్యాఖ్యలతో ట్రంప్ గాలి తీసిన ఇరాన్. భారత్ వచ్చి చూసి మాట్లాడు అంటూ ఫైర్. గతంలోనూ నేతలు, దేశాలపై ట్రంప్ నోటి దురుసు. ట్రంప్ తీరుతో అమెరికా పరువు పోతోందా? అగ్రరాజ్యంపై ప్రపంచం నమ్మకం కోల్పోతోందా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. భారత్, చైనాను నరక కూపాలు అంటూ చేసిన ఓ పోస్టును ట్రంప్ రీషేర్ చేయడంపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ట్రంప్నకు కొంత సాంస్కృతిక ప్రక్షాళన అవసరమని చెప్తూనే ఓసారి ఇండియా వచ్చి చూడంటూ ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతూ ఉండగా అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ముంబైలోని ఇరాన్ రాయబార కార్యాలయం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో మహారాష్ట్ర సంస్కృతిని, భౌగోళిక అందాలను ప్రతిబింబించే వీడియోను షేర్ చేసింది. భారత్లో అభివృద్ధి, సాంస్కృతిక విలువలు తెలిసేలా ట్రంప్ను ఎవరైనా ఇక్కడకు తీసుకువస్తే బాగుంటుంది. అది ఆయన చేసే పనికి మాలిన వ్యాఖ్యలను తగ్గిస్తుందేమో అంటూ సెటైర్లు వేసింది. కభీ ఇండియా ఆకే దేకో ఫిర్ బోల్నా, ఒక్కసారి భారత్ వచ్చి చూడు, ఆ తర్వాత మాట్లాడు అంటూ హిందీలో సమాధానమిచ్చింది. అమెరికన్ రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ తన పాడ్కాస్ట్లో భారత్, చైనా నుంచి వచ్చే వలసదారులను ఉద్దేశించి జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. వీరు 9వ నెలలో అమెరికాకు వచ్చి పిల్లలను కంటారు. పుట్టుకతోనే వచ్చే పౌరసత్వ చట్టాన్ని వాడుకుని ఇన్స్టంట్ సిటిజన్లు అయిపోతారని ఆరోపించాడు. ఆ దేశాల నుంచి వచ్చే ఐటీ మేధావులు, ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు అన్నాడు. అక్కడితో ఆగకుండా అమెరికా జెండాను వారు అగౌరవపరుస్తున్నారని విమర్శించాడు. ఈ వ్యాఖ్యలను ట్రంప్ రీషేర్ చేయడంతో ఇది ఆయన సొంత అభిప్రాయమేనన్న వాదనలు మొదలయ్యాయి. అమెరికాలో పుట్టారన్న కారణంగా విదేశీ పిల్లలకు పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నాడు. ఆ నిర్ణయాన్ని అక్కడి కోర్టులు అడ్డుకోగా న్యాయస్థానాల మీద కూడా మండిపడుతున్నాడు ట్రంప్. ఇలాంటి టైంలో ఆ అర్థం లేని పాడ్కాస్టును ట్రంప్ రీపోస్ట్ చేయడం భారత్కు కోపం తెప్పించింది. పాడ్కాస్ట్ వ్యాఖ్యలు అనుచితం, అనాలోచితం, అత్యంత నీచం అంటూ భారత్ రియాక్ట్ అయింది. ఈ వివాదం భారత్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీయడంతో అమెరికా రాయబార కార్యాలయం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ట్రంప్ తన వ్యక్తిగత సంభాషణల్లో భారత్ను ఒక గొప్ప దేశంగా అభివర్ణించారని, ప్రధాని మోదీని తన ఆప్త మిత్రుడంటూ చెప్పారంటూ ప్రకటించింది. అమెరికా పౌరసత్వ చట్టాల్లో మార్పుల కోసమే ఆ పోస్టును ట్రంప్ రీషేర్ చేశారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా ట్రంప్ మీద ఆగ్రహం ఆగడం లేదు. అయితే ఆయన ఇలాంటి దరిద్రపు వ్యాఖ్యలు చేయడం ఇదేం కొత్త కాదు. ప్రపంచంలోని చాలా దేశాల మీద, నేతల మీద నోరు పారేసుకున్నాడు ట్రంప్. యుద్ధానికి ముందు, యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఆయన నోటి దురుసును హైలైట్ చేస్తూ ఇరాన్ ఆ మధ్య AI వీడియోలు కూడా రిలీజ్ చేసింది. ట్రంప్ నోటి దురుసు మిత్రులతోనూ దూరం పెంచుతోంది. ఇటలీకి కూడా ట్రంప్ తన మాటలతో కోపం తెప్పించారు. ఆ దేశ ప్రధాని మెలోనీని టార్గెట్ చేశారు. ఆమెకు ధైర్యం లేదని, ఇరాన్ చేతిలో ఇటలీ నాశనమవుతుందంటూ చేసిన ట్రంప్ వ్యాఖ్యలపై ఆ దేశం స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏకమై ట్రంప్కు కౌంటర్ ఇచ్చాయి.
మాటలు జాగ్రత్త అనే రేంజ్లో వార్నింగ్ ఇచ్చాయి. విదేశాంగ విధానాలపై బలహీనంగా ఉన్నారంటూ పోప్ మీద కూడా ట్రంప్ నోరు పారేసుకున్నారు. ఇక ఈ మధ్య జపాన్ ప్రధానితో జరిగిన భేటీలో ఆమె ముందే పెర్ల్ హార్బర్ జోక్ వేసి తన నోటి దురద ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు ట్రంప్. ఇవి కొన్ని మాత్రమే. ట్రంప్ తీరుతో అమెరికా పరువు పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ మాట తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. వ్యక్తిగతంగానే కాదు, ఏకంగా దేశ విదేశాంగ విధానంపై, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఇంతకీ ట్రంప్ ఏ దేశంపై ఎలాంటి కామెంట్లు చేశాడు? అవి అమెరికా కొంపను ఎలా ముంచడం స్టార్ట్ చేశాయి? దోస్తులు దుష్మన్లు అని లేదు, అందరి మీద నోరు పారేసుకునే రకం ట్రంప్. నాటో మిత్ర దేశాలపై ఆయన మాటలకు హద్దే లేదు. సరైన స్థాయిలో డిఫెన్స్ ఖర్చు చేయడం లేదన్న ట్రంప్ ఆరోపణలతో అమెరికాపై ఆ దేశాలకు నమ్మకం తగ్గింది. ఈ మధ్య హర్ముజ్ విషయంలో ట్రంప్ మాటకు నో చెప్పిందంటే అర్థం చేసుకోవచ్చు దూరం ఎంత పెరిగిందని. ఇక ట్రేడ్ చీటర్ అంటూ చైనా మీద కామెంట్స్ చేసిన ట్రంప్ భారీగా టారిఫ్లు విధించారు. దీంతో ప్రపంచ మార్కెట్లలో అస్థిరత ఏర్పడి అమెరికా కంపెనీలకు భారంగా మారిన పరిస్థితి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ను రాకెట్ మ్యాన్ అంటూ సెటైర్లు గుప్పించి ఆ దేశానికి కోపం తెప్పించాడు. కొన్ని ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించి ఘాటు విమర్శలు చేస్తూ వాళ్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఇవి కొన్ని మాత్రమే. ట్రంప్ నోరు పారేసుకున్న దేశాలు, నేతల లిస్ట్ భారీగానే ఉంది. ట్రంప్ వ్యాఖ్యలతో అగ్రరాజ్యం మీద అంతర్జాతీయంగా నమ్మకం తగ్గుతోంది. అమెరికాపై ఆధారపడడం విషయంలో మిత్రదేశాలు జాగ్రత్తగా కనిపిస్తున్నాయి. నాటో లాంటి సంస్థతో ఉద్రిక్తతలు మరింత పెరిగిన పరిస్థితి. ట్రంప్ తీరు, మాటలు అమెరికా దౌత్య విధానాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ నినాదం ప్రపంచానికి అమెరికాను నెమ్మదిగా దూరం చేస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇకటు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికా గ్లోబల్ ఇమేజ్ భారీగా దెబ్బతింటోంది. లీడర్ ఆఫ్ ది ఫ్రీ వరల్డ్ అనే అమెరికా ఇమేజ్కు బీటలు బారుతున్న పరిస్థితి. యూరప్, ఆసియా దేశాలు ప్రత్యామ్నాయ శక్తుల వైపు చూస్తున్నాయి. ఇది చైనాకు వరంగా మారుతోంది. నెమ్మదిగా ఒక్కో దేశాన్ని గుప్పిట్లోకి తీసుకుంటోంది. ఇలా ట్రంప్ నోటి దురుసు ఆయననే కాదు, అమెరికా కొంప ముంచుతున్న పరిస్థితి.